మూతపడే దుస్థితికి చేరుకుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి అన్నారు. సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమలకు చెల్లించాల్సిన బతుకమ్మ చీరల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత పథకాలకు నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉందని కూడా చాడా అన్నారు. పరిశ్రమ మూతపడే దుస్థితికి చేరుకున్నది. ప్రధానంగా సిరిసిల్ల ప్రాంతంలో నేను స్వయంగా చూశాను. మొత్తం పవర్లూమ్లన్నీ కూడా మూతపడి ఉన్నాయి, నిర్మానుష్యంగా ఉన్నాయి. వాటికన్నిటికీ తాళాలు వేసి ఉన్నాయి ఆ షెడ్లకు. అలాంటి దుస్థితి వచ్చింది. కారణం ఏమిటంటే బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి 270 కోట్ల రూపాయల గత ప్రభుత్వం బకాయిలు పెట్టిపోయి, మరి ఈ ప్రభుత్వం ఆ బకాయిలు విడుదల చేయలేదు ఇప్పటివరకు. దాంతో ఆఖరకు కార్మికులు భిక్షాటం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే యజమానులు మా దగ్గర డబ్బు లేదు, మేము ఇయ్యలేమని చేతులు ఎత్తేసాం. కాబట్టి అల్టిమేట్గా విధిలేని పరిస్థితి కార్మికులకు ఏర్పడ్డది. అందుకనే ఎట్లా మా బతికేంది అనేది ఆత్మహత్య వైపు రేటపడుతూ ఉన్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది, దుస్థితి నెలకొన్నది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రసాయనాలకి, తర్వాత రంగులకి, థ్రిఫ్ట్ డిపాజిట్లు, నెల చెల్లించాల్సిన డిపాజిట్లు కూడా గత ప్రభుత్వం పెట్టినటువంటి పథకం పెండింగ్లో పడిపోయి, అందువల్ల ఇప్పటికి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ మరి ఆకలితో అలమటించే చేనేత కార్మికుల దుర్భర జీవితాలను ఆదుకోవడానికి మానవతా దృక్పథంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవసరం అనుకుంటే ఎలక్షన్ కమిషన్తో మాట్లాడైనా కూడా స్వత్తర పరిష్కారానికి చర్యలు చేపట్టారు.